హలో ఫ్రెండ్స్ అందరికి హాయ్. అందరికి గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, ఒకరు మన గురించి ఏమనుకుంటారో పక్కన పెట్టేస్తే, మన గురించి మనం ఏమనుకుంటామో కనీసం మనం అదన్నా థింక్ చేస్తున్నామో లేదో నాకైతే తెలీదు కానీ, నేను చాలా థింక్ చేసిన తర్వాత నాకొకటి అర్థమైనది ఏంటంటే, పక్కనోళ్ళ దగ్గర ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర మనం మంచి అనిపించుకున్నా కూడా మనమైతే ఏం చేసేదేం లేదు. ఒకటి వాళ్ళు మంచోళ్ళు అన్నంత మాత్రం మనం మంచోళ్ళం అయిపోమండి. మన క్యారెక్టర్ ఏందో మనకు తెలుసు. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్‌కి మాత్రమే మనము తెలియజేసుకోవాలి మనమంటే ఏంటి అనేది. వాళ్ళు మన గురించి అనుకున్నారనేసి మనమైతే బ్యాడ్ అయిపోమండి. నిజంగా నువ్వు అంటే ఏంటో తెలియజేసుకోవాలనుకుంటే, నువ్వు తగ్గి ఉండు. అది ఎవరి దగ్గర? నీ మనసుకు నచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే నువ్వు తగ్గిండు. నీ మనసుకు నచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు తగ్గి ఉండడంలో తప్పేం లేదు. ఎందుకంటే లైఫ్ లాంగ్ వాళ్ళు నిన్ను మోస్తారు. వాళ్ళతో పాటు నువ్వుంటావు. నువ్వు వాళ్ళను ఫేస్ చేయాలి. సొసైటీలో నువ్వు ఫేస్ చేయాలి కాబట్టి ఇవన్నీ ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఎవరి దగ్గరైతే సంతోషంగా ఉంటావో వాళ్ళ దగ్గరికైతే ఎళ్ళిపో. ముఖ్యంగా ఫేక్ లవ్‌నైతే నమ్మొద్దు. ఇంకొకటి ఏందంటే, మనం మనం బ్రతకడానికి పక్కనోళ్ళని తొక్కేస్తామనమాట. అవి మాటలైనా సరే, చేతులైనా సరే, డబ్బైనా సరే, ఏదైనా సరే. ఫస్ట్ మెయిన్ థింగ్ ఒక్కటి నువ్వు డబ్బు సంపాదించి చూడు. నిన్ను కాదనుకుని ఎళ్ళిపోయిన వాళ్ళందరూ నీ కాళ్ళ దగ్గరకొస్తారు. రామ్ చరణ్ గారు 'పెద్ది' మూవీలో 'మళ్ళీ పుడతామా ఏంటి' అనే డైలాగ్ చెప్పారు గదా! ఆ డైలాగ్‌కి ఖచ్చితంగా ఒక మీనింగ్ ఉంది. నిజంగా ఈ లైఫ్ పోతే మనం మళ్ళీ పుట్టము. ఎందుకంటే నచ్చినట్టు నువ్వు జీవించబ్బా! నువ్వు ఒకరి కింద బానిసత్వం చేసి నువ్వేం సాధిస్తావు? నువ్వేం తీసుకుంటావు? నువ్వు పలానా పని చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావంటే నీకు నచ్చిన పని నువ్వు చేసేయబ్బా! అది పొలం పైన అయినా సరే, ఏ వర్క్ అయినా సరే. ఒక యూట్యూబ్ గాని నువ్వు లేదంటే నేను మంచిగా చదువుకొని ఒక ప్రొఫెషన్‌లో నేను అలాగే ఎళ్ళిపోతానంటే నువ్వు అలా ఎళ్ళిపోయినా కూడా తప్పు లేదు. కానీ నిన్ను నమ్ముకొనొచ్చిన వాళ్ళని మాత్రం ఎప్పటికి చేయి విడవద్దు. ఆ పెయిన్ ఎలా ఉంటదంటే మామూలుగా అయితే ఉండదనమాట. సో, నేను సొసైటీ గురించి చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటంటే, నువ్వు నువ్వుగానే ఉండు. అర్థమైతుందా? నువ్వు నువ్వుగానే ఉండి చూడు. అప్పుడు నువ్వంటే ఏంటో నీకు అర్థమైద్ది. నీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అర్థమైద్ది. ఈ సొసైటీకి అర్థమైద్ది. ఇరుగు పొరుగుకి అర్థమైద్ది. ఇప్పుడు మనం బాధపడుతున్నంత మాత్రాన ఇరుగు పొరుగు వాళ్ళని మనకు ఒక ముద్ద అన్నం పెట్టరు. పక్కనోళ్ళ దగ్గర మనం మంచి అనిపించుకోవడానికి మనం చాలా దిగజారిపోతున్నాం. అది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సొసైటీలో మనుషులు ఎలా ఉన్నారంటే, ఒకరు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్‌ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ జేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసుకున్న నా డ్రెస్సింగ్ స్టైల్‌ని బట్టి నా గురించి నా వెనకాల చాలా అంటే చాలా మాట్లాడారు. కానీ వాళ్ళందరిని నేను పట్టించుకుంటా ఉంటే, ఈ లైఫ్ వాళ్ళ కోసం కాదు కదా! దేవుడు మనల్ని పుట్టించాడంటే దానికి అర్థం ఏదో ఒకటి ఉండే ఉంటది. ఇప్పుడు నా డ్రెస్సింగ్ స్టైల్ ఒకరు మాట్లాడారనేసి నేను ఆ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయకోకుండా ఏం లేను కదా! ఒకటి సొసైటీని వదిలేసేయండి. మీకు నచ్చినట్టుగా మీరుండండి. మీకు నచ్చిన డ్రెస్సులేసుకోండి, నచ్చిన ఫుడ్ తినండి, నచ్చినట్టుగా ఉండండి. కానీ లైఫ్‌లో మాత్రం తప్పుడడుగైతే వెయ్యొద్దు. నా గురించి మాట్లాడినంత మాత్రాన వాళ్ళేం నా వెనకాల ఏమి మేడలు కట్టేయలేదు. ప్రతి ఒక్కదానికి సమాధానం దేవుని దగ్గరికెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కదానికి సమాధానం వాళ్ళు చెప్పే తీరుతారు. ఎవరండి? మన డ్రెస్సింగ్ స్టైల్‌ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి వాళ్ళెవరు? నా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసుకొనెళ్ళండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.